కాళేశ్వరంతో కోటి ఎకరాలకు నీరు ఒక అందమైన అబద్ధంగా మారిపోయిందా ఇప్పుడు? రైతులను ఊహల్లో తేలేలా చేసిందా? 1,00,000 కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్ట్ కుంగిపోయి చేతులెత్తేసిన మన రైతులు ఎలా నిలబడ్డారు? గతంలో కంటే రికార్డు స్థాయిలో ధాన్యం ఎలా పండించగలిగారు? నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? తెర వెనుక అసలు ఏం జరిగింది? అసలు ఏం జరుగుతుందో అన్నీ డీకోడ్ చేద్దాం. టీఆర్ఎస్ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు, కాళేశ్వరం ప్రాజెక్టు వర్షాలు పడతా ఉంటే బ్యారేజీలను నిల్వ చేసి వరి ఉత్పత్తుకు మేము పెద్ద ఎత్తున ఆలోచన చేసినాం కనుక పెద్ద ఎత్తున వరి సాగు జరిగిందని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు కనీ వీర్యని ఎరగని రీతిలో ఈరోజు వచ్చిన ధాన్యం 66.77 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఎప్పుడూ లేని విధంగా 146 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయింది. గొగ్గోలు పెట్టింది కదా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి, మేమైతే వానాకాలంలో నీళ్లు ఇచ్చినామని, ప్రాజెక్టు ఉంది కనుకనే నీళ్లు ఇచ్చినాం, ప్రాజెక్టు ద్వారానే అయిందని నీళ్లు ఇచ్చినామని గొగ్గోలు పెట్టిన ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఆనాడు చెప్పింది. రైట్, చూశారుగా మంత్రి చెప్తున్న మాటలు. గత ప్రభుత్వ హయాంలో తుమ్మిన దగ్గిన కాళేశ్వరం మాట ఎత్తేవారు. ఆ కాళేశ్వరంతోనే రైతులు రికార్డు సృష్టించారని చెప్తున్నారు. సీన్ కట్ చేస్తే ఈ ఏడాది జరిగిందేంటో చూస్తున్నారుగా. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు లేకపోయినా రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరిధాన్యం ఉత్పత్తి అయిందని తేలింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ఈ ఏడాది 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందని ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడేం సమాధానం చెప్తారన్నది ప్రశ్న. గతంలో 1,46 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రాగా ఈ ఏడాది 66.77 లక్షల ఎకరాల్లో 1,53 లక్షల టన్నుల ధాన్యం దిగుబడితో అసలు కాళేశ్వరానికి వరి ఉత్పత్తికి సంబంధమే లేదన్నది తెలంగాణ ప్రజలు, రైతులకు క్లారిటీ వచ్చింది. సో పంజాబ్, హర్యానా రాష్ట్రాలను దాటేసి మరీ ఉత్పత్తి సాధిస్తోంది తెలంగాణ. ధాన్యం దిగుబడిలో దేశంలోనే నెంబర్ 1గా ఎదిగింది. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం వరి సాగుకు సంబంధించి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా భారతదేశంలోనే అగ్రస్థానాన్ని ఆక్రమించింది. అన్ని పెద్ద రాష్ట్రాల కన్నా కూడా వరి పండించేటటువంటి ట్రెడిషనల్ స్టేట్స్ హర్యానా, పంజాబ్ కంటే కూడా రైతులు శ్రమజీవులు ఏదైనా అనుకుంటే లక్ష్యాన్ని సాధిస్తారు. వరి వేస్తే ఒరే సన్నాసులు వస్తే అంతే సంగతి అని బెదిరించడం కాదు, ఎలా చేస్తే బావుంటుందో విడమరిచి చెబితే రికార్డులు వారంతట వారే సృష్టిస్తారు అనడానికి ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తి నిదర్శనం. సన్న రకాల సాగు 25 లక్షల ఎకరాల నుంచి 40 లక్షలకు పెరగడానికి ప్రభుత్వ చర్యలే కారణం. అలాగే దొడ్డు రకం వరి సాగు 41 లక్షల నుంచి 21 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించడమే కాదు, బోనస్ కోసం ఇప్పటికే 33 కోట్ల రూపాయలు విడుదల కూడా చేశారు. అటు ఎఫ్సీఐ కూడా పారాబాయిల్డ్ రైస్ కొనబోమని తేల్చింది. సో ఈ పరిస్థితుల్లో రైతులు దొడ్డు బియ్యం పండించినా పెద్దగా ఉపయోగం ఉండదన్న ఉద్దేశంతో సన్నాలకు బోనస్ ప్రకటించి ఆ దిశగా రైతులను మళ్లించింది. దిగుబడులు తక్కువగా ఉన్నా, తెగుళ్ల బెడద ఉన్నా సన్నాలే పండించారు రైతులు. కారణం దొడ్డు బియ్యానికి పెద్దగా డిమాండ్ లేకపోవడమే. దాన్ని రైతులకు అర్థమయ్యేలా వివరించడంలో రేవంత్ సర్కార్ సక్సెస్ అయింది. నమ్మకం కలిగించడమంటే ఇది. గతంలో కేసీఆర్ మాత్రం వరి వేస్తే ఉరే అన్నారు, సన్నాలు వేస్తేనే కొంటామన్నారు. రైతులను ఒప్పించడం ఇలానా అన్న ప్రశ్నలు అప్పట్లో వచ్చాయి. సన్న రకాలు 25 లక్షల ఎకరాల్లోనే ఉండేది. ఈ సంవత్సరం 40 లక్షల చిల్లర ఎకరాల్లో సన్నధాన్యాన్ని పండించడం జరిగింది. కారణం సన్నధాన్యానికి 500 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. బోనస్ ప్రకటించడానికి కూడా కారణం పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం కూడా రేపు సంక్రాంతి నుండి సన్న బియ్యమే ఇవ్వాలి. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానీ, గురుకులాలు కానీ, అన్ని సంక్షేమ హాస్టల్స్ కూడా పిల్లలందరికీ సన్న బియ్యం ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, కోరిక మేరకి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. ఇక ధాన్యం కొనుగోళ్లపైన గత సర్కార్ హయాంలో చాలా గొప్పలు చెప్పుకున్నారు. కరోనా టైంలో అయితే దేశంలోనే ఎక్కడా లేని విధంగా కొన్నామన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొంటున్నా సరే ఏమీ లేదు, అంత తుస్సే అని ప్రచారం చేస్తుండడంపై మంత్రులు ఫైర్ అవుతున్నారు.
గతేడాది ఈ టైంలో 9.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఈ ఏడాది 9.58 లక్షలు మెట్రిక్ టన్నులు కొనుగోలు జరిగింది కూడా. సో మ్యాటర్ ఏంటంటే కిలో బియ్యం ఉత్పత్తికి 5,000 లీటర్లు నీరవసరం. మరి ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నింటికీ మందు కాళేశ్వరమే అని చెప్పుకున్నారు కదా. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లేకపోయినా, రిజర్వాయర్లను నింపకపోయినా ఎలా పండిందన్న పాయింట్తో బీఆర్ఎస్కు కౌంటర్ వేస్తున్నారు మంత్రులు.